భగవంతునిపై మనిషికి ఉండే నమ్మకాన్ని దేనితోనూ కొలవలేం. సంపూర్ణ శరణాగతి అయితే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటాడు అంటారు. మరి అటువంటి దేవుడికే ఇబ్బంది తలెత్తితే, ఆయన్ను కొల్లగొట్టాలని చూస్తే ఆయనను ఎవరు రక్షిస్తారు, ఎలా రక్షిస్తారు అనే సందేహాలు రావటం సహజమే. ఈ సందేహాలు తీరాలంటే మనం తిరుమయం వరకు వెళ్ళాలి. 108 దివ్యక్షేత్రాల్లో తిరుమయం కూడా ఒకటి. ఇక్కడ స్వామిని సత్యగిరినాథుడు అని పిలుస్తారు. ఇక్కడే సత్యతీర్థం అనే కొలను కూడా ఉంది. అయితే ఓ రోజు కొంతమంది దొంగలు స్వామివారి ఆలయాన్ని లూటీ చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎవరూ లేని రాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. సత్యతీర్థం వద్దకు రాగానే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ శేషుడు తన నిజస్వరూపాన్ని ధరించి ఉగ్రతాండవం చేస్తూ ఆ దొంగలపై విషాన్ని చిమ్మాడంట. ఆ దెబ్బకు భయపడి దొంగలు పారిపోయారట. అప్పటి నుంచి సత్యగిరినాథుడిపై మరింత నమ్మకం ఏర్పడింది. భక్తితో స్వామివారిని కొలిచిన వారికి సంతానం కలుగుతుందని, ఈతి బాధల నుంచి బయటపడతారని అంటారు.